కీర్తనలు 81, 3, 4 వచనాలు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముకు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కొమ్ము ఊదటము ఒక యుద్ధానికి హెచ్చరిక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అమావాస్య దినము ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని యుద్ధము చేయుటకు సిద్ధమవమంటున్నారు. అప్పులు, శ్రమలు, బాధలు, రోగాలు, అవమానాలతో మనల్ని హింసించి అపవాది మనలందరినీ కూడా తనకు బానిసలుగా చేసుకొనున్నాడు. అసిరియాలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము కొండపైన ఆరాధిస్తారు అని వాగ్దానము ఇవ్వబడినప్పుడు కొమ్ములు ఊదారు అని యెషయా గ్రంథము 27:13 సెలవిస్తుంది. లోకానికి అధిపతి అయిన అపవాది మనలందరినీ కూడా తనకు మనలందరినీ బానిసలుగా చేసుకొని ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనలందరినీ కూడా ప్రార్థనతో జయించుటకు పిలుస్తున్న పవిత్రమైన రాత్రి ఇదే. ఎటువంటి శ్రమలైనా సరే, తీర్చలేని బాధలైనా సరే, డాక్టర్లు ఏమి చెయ్యలేము అని చెప్పినా సరే, మాంత్రిక క్రియలైనా సరే, యుద్ధం చేయుటకు రా, బానిసత్వం నుంచి జయమెత్తుటకు రా, కొమ్ములు ఊదుటకు రా. కీర్తనలు 98:6 సెలవిస్తుంది. ఒక కొత్త రాజు నియమింపబడి పరిపాలన చేయనప్పుడు కొమ్ములు ఊదుతారంట. ఈరోజు రాత్రి నుంచి మన రాజు యేసు ప్రభువే. ఆయన నామములోనే ఆశీర్వదింపబడతారు. ఆమేన్.